వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే మీరు చాలా హ్యాపీ అయితే ఏమంటే ఏఐకి సంబంధించిన న్యూస్ అనమాట. ఏంటంటే గూగుల్ వాళ్ళది జెమినై యాప్ ఉంది కదా, మీకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం ముందే చెప్తున్నా, ఏదైతే గూగుల్ వాళ్ళది వాయిస్ అసిస్టెన్స్ ఉంది కదా, మీరు ఇన్స్టాల్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసుకున్నాక దాన్ని ఇది రీప్లేస్ చేస్తుంది అనమాట. ఒకవేళ గిట్లా మీరు ఇది వద్దనుకుంటే గిట్లా మీరు అన్ఇన్స్టాల్ చేసుకొని నాన్న తిఫలు అయితే పడాల్సి వస్తుంది. సో ఒక మంచి విషయం అండ్ ఆల్సో ఇష్యూస్ కూడా చెప్పేసినాను. సో అదైతే దీన్ని రీప్లేస్ అయితే చేస్తుంది అనమాట. ట్రై చేస్తారా, ట్రై చేయరా అని మీ ఒపీనియన్స్ ఏందని కింద కామెంట్ అయితే చేయండి బై. తర్వాత నెక్స్ట్ న్యూస్ కూడా హెచ్పి నుంచి అన్నమాట. సో హెచ్పి వాళ్ళు ఎలీట్ బుక్ అల్ట్రా అండ్ హెచ్పి ఓమెన్ బుక్ ఎక్స్ రెండు కూడా కోపైలట్తో పాటు వచ్చే బుక్స్ అన్నమాట. అవి ల్యాప్టాప్స్ అనుకోవచ్చు, కొత్తగా వచ్చినాయి. సో ఎక్స్ ఎలీట్ ప్రాసెసర్తో పాటు వస్తుంది, ఎన్పియూ ఇంజన్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ అది స్నాప్డ్రాగన్ వల్ల కొత్తగా ప్రాసెసర్లు వచ్చిన వీటికి. సో ఇక్కడ ఎలీట్ బుక్ అల్ట్రా వచ్చేసరికి అయితేనేమో 1,69,939 రూపాయలు ఉంది. ఇండియాలో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ హెచ్పి ఓమ్ని బుక్ ఎక్స్ చూసుకుంటే 1,39,999 1,40,000 అనుకోవచ్చు. సింపుల్గా రౌండ్ ఫిగర్ చెప్పుకోవాలంటే. ఒకవేళ అయితే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా ఈ ఎక్స్ రేట్ సంబంధించినవి తీసుకొస్తారా అనేసి అయితే ఏమనుకుంటారు. అండ్ ఆల్రెడీ చాలామంది టెక్ యూట్యూబర్స్ కూడా ఈ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో స్నాప్డ్రాగన్ వాళ్ళవి కొత్త ప్రాసెసర్లు ఉన్నాయి కదా, ఆ ప్రాసెసర్ల మీద రివ్యూస్ అయితే వస్తున్నాయి. నాకు ఒకవేళ ఇట్లా నా సర్కిల్లో టెక్ సర్కిల్ ఎవరైనా ఉంటే ఇట్లా ఎవరికైనా రివ్యూ సైడ్లో దానికి సంబంధించిన అప్డేట్ వీడియో అయితే తీసుకొస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లాజిటెక్ నుంచి అవ్వడం. సో లాజిటెక్ వాళ్ళు లాజిటెక్ కీ టు గో టు కీబోర్డ్ని అయితే తీసుకొచ్చిరన్నమాట. సో ఈ కీబోర్డ్ స్పెషాలిటీ ఏంటంటే బ్యాటరీ 36 months దాకా బ్యాటరీ లైఫ్ ఉంటుందంటారు. అండ్ ఈజీ కనెక్టివిటీ అనమాట. అంటే మీరు స్మార్ట్ ఫోన్కి, ట్యాబ్లెట్కి, ల్యాప్టాప్స్ కూడా ఒకటేసారి బ్లూటూత్ డివైసెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇండియాలో లిస్టింగ్ అయింది కానీ ఇండియాలో ప్రైజింగ్ అయితే నాకు కనిపించలేదు. ఇక్కడ మన వాళ్ళైతే $79.99. సో సింపుల్ చెప్పాలంటే $80 ఇది. అండ్ ఇక్కడ ఇండియా కన్వర్ట్ చేస్తే మాత్రం 6,670 రూపాయలు వస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఇది లాజిటెక్ వాళ్ళ అఫీషియల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కొంచెం డెమో చూపించి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, ఎలా ఒక డివైస్ నుంచి ఒక డివైస్కి చేంజెస్ చేసుకోవచ్చు అని ఒక అప్డేట్ వీడియో అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ కూడా ఇన్ఫినిక్స్ నుంచి అవ్వడం. సో ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. June 27కి అయితే లాంచ్ అవుతుంది. ఇక్కడ ప్రైస్ గురించి అయితే పెద్దగా ఏమైతే కన్ఫర్మ్ లేదు కానీ ఇది మాత్రం ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేస్ చేసుకుని ఒక అప్డేట్ చేసిరు. అండ్ ఇక్కడ 1 TB SSD 32 GB దాకా DDR5 ర్యామ్ అండ్ ఇంటెల్ వాళ్ళ ఆర్క్ గ్రాఫిక్స్ అండ్ ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా ప్రాసెసర్ అయితే తీసుకోసం. ప్రాసెసర్ మోడల్ చెప్పలేరు కానీ అండ్ ఇక్కడ 15.6 inches ఫుల్ HD+ డిస్ప్లేతో పాటు వస్తుంది. సో చూద్దాం, ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాగానే ఇంకొక వీడియో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా 200 సిరీస్ లూనా లేక ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయిందనమాట TSMC వాళ్ళతోన. సో అప్కమింగ్లో కొత్త ప్రాసెసర్లు అయితే వచ్చేస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకుంటే మాత్రమే ఇది గేమింగ్ అండ్ హార్డ్వేర్ కనుకోవచ్చు. ఏంటంటే లెనోవో లీజన్ గో ఏదైతే ఉందో ఇండియన్ లాంచ్ కన్ఫర్మ్ అయిపోయింది. June 22న ఇది లాంచ్ అవుతుందని కన్ఫర్మ్స్ అయితే చేసేసి. సో ఏందన్నా అంటే ఇది హ్యాండ్ హెల్డ్ కాన్సోల్ అన్నమాట. సో చేతిలో పట్టుకొని గేమ్ ఆడుకోవచ్చు. సో మనకు అప్పుడు PSP అనుకుంటా ప్లేస్టేషన్ పోర్టబుల్ ఉన్నాయి PSP లాంటిదే, కానీ ఇంకొంచెం అడ్వాన్స్ ఫీచర్స్తో పాటు వస్తుంది. విండోస్ గేమ్స్ అన్నీ కూడా ఇలా ఆడుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రం మంచి అప్డేట్స్ వచ్చినాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం కౌంటర్ స్ట్రైక్ ఏదైతే ఉందో 25 years అయితే సెలబ్రేట్ చేసుకుంటుంది బై. అండ్ ఒకవేళ ఇట్లా మీరు ఎంజాయ్ చేయకపోతే ఇట్లా కౌంటర్ స్ట్రైక్ ఆడిరా లేదా కొత్తది కౌంటర్ స్ట్రైక్ 2 మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏంది కౌంటర్ స్ట్రైక్ 2 మీద కూడా ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి బై. అండ్ దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో ఎల్డెన్ రింగ్ నుంచి అనమాట. సేమ్ అనే కాదు, వేరే ప్లాట్ఫామ్స్లో కూడా ఈ గేమ్ అవైలబుల్ ఉంది. ఏంటంటే ఎల్డెన్ రింగ్ షాడో ఆఫ్ ది ఎర్త్ ట్రీ అనమాట. సో ఇది పెద్ద DLC అనుకోవచ్చు బై. అండ్ లాస్ట్ అన్వేషన్ అంటారు చాలామంది ఇక్కడ చాలా కంటెంట్ ఉంది. అండ్ ఈ గేమ్ బై
దుమ్ము దులిపేస్తుంది, చాలాసార్లు కూడా చెప్పినాను. అండ్ ఇక్కడ ఈ గేమ్ డిఎల్సి ప్రైస్ చూసుకుంటే మాత్రం 2400 ఉంది, హాఫ్ ద ప్రైస్ ఆఫ్ ఒరిజినల్ గేమ్ అనమాట. స్టిల్ ఇప్పటికీ ఎల్ఎన్డింగ్ గేమ్ ఏదైతే ఉందో 4500 4700 మధ్యలో వస్తుంది. సో ఈ గేమ్ మాత్రమే మస్తు తొక్కి పెడుతుంది మెయిన్ క్యారెక్టర్తో పాటే. నేను కూడా ఆడిన, వదిలేసిన, పక్కకు పెట్టేసినవే, నా వల్ల కాదురా నాయన. కాబట్టి సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా డిస్క్రిప్షన్ ఉన్నాయి, అవి కాపీ చేసుకుని సరిపోతుంది. అండ్ ఇవాళ నా టెక్నిక్స్ అండ్ గేమింగ్స్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరి టైం నెక్స్ట్ అలా కలుసుకుందాం.